ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్సలు అందిస్తూ ఉన్నారు. మృతుల్లో ఒకరిని కటక్ చెందిన అనిల్ దాస్ గా గుర్తించారు. పోలీసులు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్ బిందు. ఆధ్యాత్మిక నగరమైనటువంటి ఒడిశాలోని పూరి క్షేత్రంలో అత్యంత వైభవంగా ప్రారంభమైనటువంటి జగన్నాథుని రథయాత్రలో ఊహించని విధంగా తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవుళ్ల రథాలు కనులారా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో పూరి వీధులన్నీ కూడా జనసంద్రంగా మారడం జరిగింది. ఈ భారీ జనసమూహం మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఈ ప్రమాదం సంభవించింది. అత్యంత దురదృష్టవశాత్తు ఈ తొక్కిసలాట ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పవిత్రమైనటువంటి రథయాత్ర మహోత్సవంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అంతా కూడా కొంత ఆందోళన చెందినటువంటి సందర్భం కనిపించింది. దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడే ఉన్న భక్తులు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన ఈ ఆసుపత్రులకు వీరందరినీ కూడా తరలించడం జరిగింది. ఇందులో 100 మందికి పైన గాయపడడంతో వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా సమాచారంగా అందుతోంది. మరణించిన ఇద్దరిలో ఒకరిని ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందినటువంటి అనిల్ దాస్ గా అధికారులు ఐడెంటిఫై చేశారు. మరొక వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో పూరీ నగరంలో భద్రతను అయితే మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఈ ప్రమాదం వెనుక భద్రతా లోపాలు ఉన్నాయా లేదా సమూహాన్ని నియంత్రించడంలో యంత్రాంగం విఫలమైందన్న కోణంలో ప్రస్తుతం పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఏటా కూడా లక్షలాది మంది భక్తులు ఈ పూరి జగన్నాథ యాత్రకైతే రావడం జరుగుతుంది. దీనికి ఒడిశా ప్రభుత్వం, పోలీసులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా అలాగే ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఊహించని కంటే ఎక్కువ మంది భక్తులు రావడంతో అందులోనూ కూడా ఈ వచ్చినటువంటి భక్తులు కదులుతున్నటువంటి రథాలను నేరుగా తాకాలని, భగవంతుడిని దర్శించుకోవాలని చెప్పి వేలాది మంది భక్తులు ఒకేసారి ముందుకు దూసుకురావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఒడిశా ప్రభుత్వ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మిగిలిన భక్తులు ఎవరూ కూడా ఆందోళన చెందకుండా, తొందరపడి ముందుకు దూసుకుపోకుండా శాంతి భద్రతలను అయితే ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. భక్తులంతా కూడా స్వయంగా నియంత్రణ పాటించాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. దీని వెనకాల అంటే పూరి దేవాలయ కమిటీ కూడా కొన్ని సూచనలు చేస్తోంది. ఇది ఎవరు కూడా తొందరపడి ముందుకు రాకుండా ఉండాలని చెప్తుంది. సమన్వయం పాటించి జగన్నాథుని రథయాత్ర ఏదైతే కొనసాగుతూ ఉందో దానివల్ల ఈ తొక్కిసలాట వల్ల ఇబ్బంది లేకుండా అప్రమత్తం భద్రతా చర్యలను ముందు చేస్తూ కూడా ఈ యాత్రను అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొకసారి తొక్కిసలాట జరగకుండా ఈ జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, ఒడిశా ప్రభుత్వం అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇప్పటికే ఇద్దరు చనిపోవడంతో ఆ రెండు కుటుంబాలను ఆదుకునే ప్రయత్నంతో పాటుగానే గాయపడ్డటువంటి 100 మందిని కూడా వైద్యం అంటే మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు అయితే ప్రస్తుతం ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.